రామోజీ ఫిల్మ్ సిటీ అనే పేరుతో తన సామ్రాజ్యాన్ని నెలకొల్పినటువంటి రామోజీరావు దాదాపు 2500 ఎకరాల భూమిని ఇక్కడ కొన్నారు అనేటువంటిది ఆయన వర్గాలు చెప్తున్నటువంటి మాట. కానీ గ్రామస్తుల ప్రకారము చాలా పెద్ద ఎత్తున ఆయన కబ్జాలకు పాల్పడ్డాడు. కేవలం 20,000 30,000 ఇచ్చి చిన్న చితక రైతుల నుంచి భూములు లాక్కున్నాడు. ఆ తర్వాత 100 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆయన తన గుప్పిట్లో పెట్టుకున్నాడు అనేటువంటిది ఇక్కడ రైతులు చెప్తున్నటువంటి మాట. రామోజీ ఫిల్మ్ సిటీలో నిజంగానే ఎన్ని ఎకరాల భూమి ఉందనేటువంటిది ఇప్పటికీ రెవెన్యూ అధికారులకు కూడా తెలియదు. అటు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించినటువంటి భూముల కొనుగోలు, సేకరణ, కబ్జా అనేటువంటి ఒక ప్రక్రియ స్టార్ట్ అయింది. రామోజీ ఫిల్మ్ సిటీ చుట్టూ ఉన్నటువంటి ఈ మొత్తం ల్యాండ్ను ఆయన కబ్జా చేసిన తర్వాత మెల్లిగా ఇటువంటి గేట్లు పెట్టడం ప్రారంభించాడు. చాలా ప్రభుత్వ భూములు కూడా ఆ గేట్ల లోపలికి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత అడిగేటువంటి ధైర్యము ప్రభుత్వ ఉద్యోగులు చేయలేదు. అడిగేటువంటి ధైర్యం చేసినటువంటి ప్రజలు ఎవరూ మిగల్లేదు. చాలామందిపై తప్పుడు కేసులు కూడా బనాయించారు. మా భూములు మాకు ఇవ్వండి అని పోరాటం చేస్తే వాళ్ళందరినీ జైలుకు పంపించారు, పోలీసులతో బెదిరించారు. స్థానికంగా ఉన్నటువంటి వాళ్లకు సెక్యూరిటీ గార్డులుగా ఉద్యోగం ఇచ్చి ఆ ఉద్యోగుల ద్వారానే ఆ గ్రామస్తులపై దాడులు చేయించినటువంటి పరిస్థితి. రామోజీ ఫిల్మ్ సిటీలో 100 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. దీని మీద ప్రభుత్వం ఒక కమిటీ వేసి సర్వే చేస్తే పెద్ద ఎత్తున భూములకు సంబంధించినటువంటి వివరాలు బయటకు వస్తాయని గోనె ప్రకాష్ లాంటి వాళ్ళు ప్రతిసారి చెప్తున్నటువంటి మాట. ప్రజలు, కమ్యూనిస్టులు కూడా ఇదే మాట చెప్తున్నారు. కానీ ఏ ప్రభుత్వం కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్నటువంటి భూములకు సంబంధించి ఇప్పటి వరకు ఒక సర్వే చేయించలేదు. అందులో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల వివరాలను బయటికి తీసేటువంటి ఒక ప్రయత్నం కూడా చేయలేదు. అక్కడ దాకా వచ్చినాం మేము. అక్కడ వచ్చిన తర్వాత అక్కడ నుంచి చేస్తాం. ప్రభుత్వ భూమి ఉంది అనేటువంటిది అక్కడికి వచ్చినాం. వాళ్ళు వచ్చిండ్రు, చాలా మంది గ్రామస్తులు వచ్చిండ్రు. కాదు, ఇక్కడ భూమి లోపల ఉందండి. తెలిసి మీ ఫ్లాట్ ఎక్కడ ఉంది? మీ గవర్నమెంట్ ఇచ్చిన ఫ్లాట్ ఎక్కడ ఉన్నాయి? అలా కాదు, మీరు క్రాస్ చేసుకుని ముందుకు వచ్చారు. మీరు మాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. నేను ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ఎందుకు వాళ్ళ ఫ్లాట్ దగ్గర పోవద్దా? కాదు, మీరు ఆగండి ఒక నిమిషం. ప్రభుత్వ భూమి దగ్గరికి మేము వెళ్ళలేదా? చెప్పలేదా? రావద్దని చెప్పలేదే. కాదు, మేము ప్రభుత్వ భూమి దగ్గరికి వెళ్ళొద్దా? కాదు, ప్రభుత్వ భూమి దగ్గరికి వెళ్ళకూడదా? కాదండి, ప్రభుత్వ భూమి దగ్గరికి వెళ్ళొద్దా? మీరు కాదు సార్, మీరు ప్రభుత్వ భూమి కాదు, అది ప్రభుత్వ భూమి కాదు. ప్రభుత్వ భూమి కాదు, అది 203 సర్వే నెంబర్ ఏంటంటే మీకు సంబంధం లేదు సార్. అది మీకు సంబంధం లేదు. ఎందుకు ప్రభుత్వ భూమి దగ్గరికి జర్నలిస్టులు కూడా పోవద్దా? జర్నలిస్ట్ రావాలంటే మాకు ఇన్ఫార్మ్ కాదు సార్, మీరు ఈనాడు ద్వారా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మీరు అడుగుతారు కదా. ఈనాడు దగ్గరికి వెళ్ళి మేము రాస్తాము అని చెప్పేసి మీ గేట్ లోపలికి వచ్చేటప్పుడు మీరు ఇన్ఫార్మ్ చేసి రావాలి. మీ ఇష్టం. అవును, అక్కడ ప్రభుత్వ భూమి ఉంది కదా, మీరు గేట్ పెడితే ఎట్లా? ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంది? అది 203 సర్వే నెంబర్ దగ్గరికి నేను వెళ్ళాలి. మాకు చెప్తారండి వచ్చేటప్పుడు ఇన్ఫార్మ్. కాదు, ఎలా వెళ్ళాలి చెప్పండి? వాళ్ళు రైతులు ఎలా వెళ్ళాలి చెప్పండి? మాకు ఇన్ఫార్మ్ చేస్తారు. కాదు, అక్కడికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? ఒక వీడియో తీసుకు సర్వే నెంబర్ నేను ఇన్ఫార్మ్ చేస్తున్నాను సార్. 203 సర్వే నెంబర్ దగ్గరికి వెళ్ళాలి. మిమ్మల్ని దగ్గర తీసుకెళ్ళమని అడుగుతాను. మీరు అబద్ధం చెప్తున్నారు. నేను ఇక్కడ ఉన్నాను కదా, తీసుకెళ్ళమని. అవును, 203 సర్వే నెంబర్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి. అది ప్రభుత్వ భూమి. అక్కడ చాలా మంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడిస్తారు. వస్తే మేము తీసుకెళ్తాం. మీరు ఇంత తర్వాత ఎవరు వస్తారు? వాళ్ళు వస్తారు. గేట్ ఓపెన్ చేస్తుందండి. ఇప్పుడు మీరు నన్ను అడ్డుకుంటారు. మీరు అడ్డుకోలేదు. తీసుకెళ్ళనివరా? మీరు రానివరా? మనం చూడొచ్చు, ఇక్కడ ప్రస్తుతం నేను రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించి ఒక గేట్ ఏర్పాటు చేసినటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచే 203 సర్వే నెంబర్ దగ్గరికి వెళ్ళాలి. ఇది ముఖ్యంగా నేను చూడొచ్చు, రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించినటువంటి అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ అయినా ఇక్కడ పూర్తిగా ఒక సెక్యూరిటీని పెట్టినటువంటి పరిస్థితి ఉంది. రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించినటువంటి వెహికల్స్ వీళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ కాకుండా ఒక పూర్తి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి పూర్తిగా అడ్డుకున్నటువంటి ఒక సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. బట్ డెఫినెట్గా ఎవరు వచ్చినా కానీ గ్రామస్తులు మాకు ఇన్ఫార్మ్ చేయాలి. అంటే ప్రభుత్వం కేటాయించినటువంటి ఒక భూమి ఏదైతుందో అక్కడికి లబ్ధిదారు వెళ్ళాలంటే మాకు ఇన్ఫార్మ్ చేయాలి అనేటువంటి మాట డైరెక్ట్గా రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది చెప్తున్నటువంటి మాట. సో ఈ మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభుత్వ భూమి తీసుకున్నటువంటి, ప్రభుత్వం కేటాయించినటువంటి భూముల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఎంట్రీ లేదు. అది రామోజీకి సంబంధించినటువంటి ఒక కబంధ హస్తాల్లో ఉందనేటువంటిది సాక్ష్యాధారాలతో సహా అర్థమవుతోంది.